అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయండి. చెక్ చేయండి ఒకసారి. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కొన్ని బిల్లుల పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగిందండి. అవన్నీ స్క్రీన్ పైన అయితే మనం చూడవచ్చు. సో, ఒక బిల్లు చెక్ చేయగా పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 26551 అని అయితే చూపిస్తుంది. అదేవిధంగా మరొక బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బ్యాచ్ నెంబర్ అలాట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ మరొక బిల్లు చూసుకున్నట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ కుబేర్ అని అయితే చూపిస్తుందన్నమాట. సో, మరొక బిల్ వచ్చేసి బ్యాచ్ నెంబర్ 0తో చూపిస్తుంది. ఇనిషియల్‌గా మనకు బ్యాచ్ నెంబర్ 0 ఉంటుందండి. ఇది కర్నూలు ఎస్టీఓ పరిధికి సంబంధించి బ్యాచ్ నెంబర్ అలాట్‌మెంట్ అండి. ఇకపోతే మరొకటి కర్నూలు సర్వీస్ పెన్షన్ సంబంధించి బ్యాచ్ నెంబర్ అయితే అలాట్ అయింది. బ్యాచ్ నెంబర్ అలాట్ అయిందంటే ఇక మనకు 1 ఆర్ 2 అవర్స్‌లో ఈ జీతం గాని, పెన్షన్ గాని జమ అవుతుందన్నమాట. ఇక్కడ ఒక బిల్లు స్టేటస్ చెక్ చేస్తున్నాము. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని అయితే చూపిస్తుంది. ఇది కర్నూలు సర్వీస్ పెన్షనర్ యొక్క బిల్ అండి. ఉదయం 8:32 అయితే ఈ బిల్లు అయితే పేమెంట్ సక్సెస్ అవ్వడం జరిగింది. మరొక బిల్లు స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే పేమెంట్ ఇన్ ప్రాసెస్ ఫర్ ప్రోగ్రెస్ ఫర్ బ్యాచ్ నెంబర్ అండి. సో, ఇది కడప సంబంధించి ఎస్టీఓకి సంబంధించి బిల్ అన్నమాట. బ్యాచ్ నెంబర్ అయితే అలాట్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పటివరకు జమైన ట్రెజరీలో చూద్దాము. నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. బుచ్చిరెడ్డిపాలెం సర్వీస్ పెన్షన్స్ అయితే జమ అయినట్టు మన మిత్రులు ఉదయం 8:39 కామెంట్ చేశారు. చెక్ చేసుకోండి. బుచ్చిరెడ్డిపాలెం పెన్షన్స్ జమ అవుతున్నాయి. కదిరిలో అండి. కదిరి ఎస్టీఓ పరిధి. కదిరి అంటే మనకు సత్యసాయి జిల్లా. కదిరిలో జమ అవుతున్నాయి ఫ్యామిలీ పెన్షన్స్. చెక్ చేసుకోండి. అలాగే తుని ఫ్యామిలీ పెన్షన్స్ కూడా తుని ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఇక్కడ టైమింగ్ అయితే నేను రైట్ సైడ్‌లో రౌండ్ ఆఫ్ చేస్తున్నా. అక్కడ ఇది టైమింగ్ అండి. అంటే ఆ టైంకి జమ అయినట్టు. ఇక కర్నూలు ఎస్టీఓ పరిధిలో అండి ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయ్యాయి. దర్శి సర్వీస్ పెన్షన్స్ కూడా జమ అయ్యాయన్నమాట. టైమింగ్ చూసుకోవచ్చు. రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్స్ కూడా క్రెడిట్ అండి. ఇక్కడ మనము రైట్ సైడ్‌లో టైమింగ్ అయితే చెక్ చేయవచ్చు. అలాగే మనకు అనంతపురం ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్స్ జమ అయ్యాయండి. టైమింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ కాకినాడ సర్వీస్ పెన్షన్స్ జమ అయ్యాయి. ఇక మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. గోపాలపట్నం అండి, విశాఖపట్నం జిల్లా ఎస్బీఐ అకౌంట్‌లో వారి యొక్క పెన్షన్ జమ అయినట్టు మనకు ఉదయం తెలియజేశారు. పిఠాపురం ఎస్టీఓ పరిధిలో కూడా జమ అవుతున్నాయి. పెన్షన్స్ చెక్ చేయొచ్చు. కావలి అండి, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ పెన్షన్స్ జమ అవుతున్నాయి. విశాఖపట్నం సీతమ్మధార పెన్షన్స్ క్రెడిటెడ్. అలాగే కర్నూలు అండి. కర్నూలు, సీతమ్మధార, అనంతపురము, విజయనగరము ఇక్కడంతా కూడా మనకు పెన్షన్స్ జమ అయ్యాయి. ఎస్టీఓ పరిధి పాలకొల్లు అండి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జమ అవుతున్నాయి. ఎస్టీఓ నెల్లూరు సర్వీస్ పెన్షన్స్ జమ అవుతున్నాయన్నమాట. కడప టౌన్ అండి. సో, కడప టౌన్ ఎస్టీఓ పరిధిలో కూడా మనకు ఫ్యామిలీ పెన్షన్స్ జమ అయ్యాయి. చిత్తూరు ఎస్బీఐ బ్యాంక్‌లో జమ అయ్యాయండి. అనంతపురము పెన్షన్స్ క్రెడిట్ అని మన మిత్రులు కామెంట్ చేశారు. చిత్తూరు, అలాగే పులివెందుల, కడప, అదేవిధంగా కొత్తపేట ఎస్టీఓ పరిధి అండి. కొత్తపేట కోనసీమ జిల్లా పెన్షన్స్ జమ అయ్యాయి. అనంతపురం ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్, సర్వీస్ పెన్షన్స్ జమ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పెన్షన్స్ పడుతున్నాయి. అలాగే కోడూరు పెన్షన్స్ జమ అవుతున్నాయి. ఇకపోతే యూనియన్ బ్యాంక్‌కి సర్వర్ ఇష్యూ అయితే ఉందంట అండి.
అందుకే ఇంతవరకు యూనియన్ బ్యాంక్‌కి సంబంధించి ఎవరికీ జమ కాలేదు. సత్యసాయి జిల్లా ధర్మవరం ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్ జమ అయ్యాయి. అలాగే పలమనేరు ఫ్యామిలీ పెన్షన్స్, అలాగే నర్సరావుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని బ్యాంకు పెన్షన్స్, అలాగే చిత్తూరు సర్వీస్ పెన్షన్స్, అనకాపల్లి డిస్టిక్ యలమంచిలి అండి. యలమంచిలి ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్ క్రెడిట్ అయినట్టు, ఏలూరు సర్వీస్ పెన్షన్స్, ఎస్టీఓ తిరుపతి అండి పెన్షన్స్ జమ, కర్నూలు యూనియన్ బ్యాంక్‌కి ఇంకా జమ కాలేదంటున్నారు. 12 తర్వాత జమ అయ్యే అవకాశం ఉంది. సీతమ్మ ధార సర్వీస్ పెన్షన్స్ ఇప్పుడే క్రెడిట్ అయ్యాయని మిత్రులు తెలియజేశారు. నర్సరావుపేట యూనియన్ బ్యాంక్‌కి ఇంకా జమ కాలేదంటున్నారు. చిత్తూరు జమ అయ్యాయి. వైజాగ్ యూనియన్ బ్యాంక్‌కి జమ కాలేదంటున్నారు. ఒక్క యూనియన్ బ్యాంక్‌కి కూడా పడలేదు. యూనియన్ బ్యాంక్ అక్రాస్ ద స్టేట్ నాట్ క్రెడిట్ అంటున్నారు. సో, ఈ సర్వర్ ఇష్యూ వల్ల అండి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే జమ అవుతాయి. కాకినాడ ఎస్టీఓ పరిధిలో నాట్ క్రెడిట్ అంటున్నారు. ఇక సోంపేట పెన్షన్స్ క్రెడిటెడ్, సోంపేట ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి. సీతమ్మ ధార క్రెడిట్ అయిందా ఎవరికైనా అంటున్నారు. అయ్యిందండి. ఇక పెన్షనర్లు మరియు జీతాల అప్డేట్ అండి. సో, నిన్నటి రోజున కొన్ని డిపార్ట్మెంట్ వారికైతే జీతాలు, పెన్షన్లు జమ అయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి మొదలయ్యి ఈరోజు ఉదయం వరకు అయితే జమ అవుతూ ఉన్నాయి. చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్స్, అనంతపురం సర్వీస్ పెన్షన్స్, ఎస్టీఓ నెల్లూరు, కడప, చిత్తూరు వంటి ప్రాంతాల్లో పెన్షన్స్ వేగంగా జమ అవుతున్నాయి. బిల్లులలో కదలిక అయితే వేగవంతమైంది. నిన్న సాయంత్రం నుంచి కూడా బిల్లులలో కదలిక ఏర్పడి కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. తర్వాత బ్యాచ్ నంబర్స్ కేటాయింపు నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా చాలామందికి అయితే ఉద్యోగుల జీతాలు జమ అయ్యాయండి. ఈరోజు ఉదయం నుంచి పెన్షన్స్ జమ కావడం అయితే ప్రారంభమైంది. ఇక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహా కొన్ని డిపార్ట్మెంట్లలో ఇంకా కొన్ని బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అటువంటి బిల్లులన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత బిల్లులలో కదలిక వచ్చి కుబేర్ స్టేజ్‌కి వెళ్తాయని అయితే అంచనా. ఈరోజు సాయంత్రం వరకు సుమారుగా 75-80% వరకు జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన బిల్లులు రాత్రి లేదా రేపటి లోగల పూర్తి స్థాయిలో, అంటే మనకు ఈసారి జనవరి 3వ తేదీ లోపల పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. సో, ఎక్కడెక్కడ జీతాలు జమ అయ్యాయనేది మనం ఇప్పుడు చూసామండి. స్టేటస్ అనేది కూడా. సో, బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూనండి. మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.